కె రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో ఆర్ఎం ప్రొడక్షన్స్ పతాకంపై మజర్ బాయ్ మున్నవర్ అలీ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం థ్రిల్లింగ్. ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమైంది. ఆ వివరాలు మీకోసం. చెల్లంటే చాలా ఇష్టం, కాసి అంతే ఇష్టం. అనుష్క అంతాలు మాలో నువ్వున్నది, శీలా సమంత సరితూకాలేరులే, చార్మి హన్సిక సొగసంతా మాటిలే, చిరంజీవి బాలయ్యకు నిత్తురే రాదులే. ఆర్ఎం ప్రొడక్షన్స్ లో థ్రిల్లింగ్ అనే సినిమాను పాత కొత్త నటీనటులతో మన సినిమా టైటిల్ థ్రిల్లింగ్ అనే టైటిల్ కి తగినట్టుగా చిత్రం వచ్చింది, తీసాము. నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ లో ఈ సినిమాని ఆంధ్రదేశం అంతటా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. పెద్ద సినిమాల హంగామాతో వస్తున్నాయి, ఏమీ లేకుండా వెళ్ళిపోతున్నాయి. అలాగే చిన్న సినిమాలు ఎంతగా సంచలనం సృష్టిస్తాయో ప్రేక్షకులకు తెలుసు. ప్రేక్షకులే ఆ సంచలనాలను మాకు ఇస్తున్నారు. అలాంటి కోవలు కూడా మా చిత్రం ఉంటుందని మాత్రం గట్టి నమ్మకంతో ఉన్నాము. ఫోటో దిగితే అది ఫోటో ఏ కాదు, చెప్పకుండా చక్కిలి పెడితే అసలు నవ్వే రాదు. నీలాకాశం దూరం ఉన్న నా చెలి మోమును చూస్తున్నట్టుంది, రెక్కలు లేని చుక్కలు కూడా నా చెలి కోసం వస్తున్నట్టుంటుంది. ఈ ఆర్ఎం ప్రొడక్షన్ సినిమాకి నేనే ప్రొడ్యూసర్ ఉన్నా అండ్ నేను హీరో లాగా కూడా పనిచేసిన ఈ సినిమాకి. ఈ థ్రిల్లింగ్ సినిమా మా ఫస్ట్ సినిమా, నాది ఫస్ట్ సినిమా. ఈ సినిమా చూస్తే నా యాక్టింగ్, నా పని అందరికీ తెలిసిపోతుంది. నేను ఎట్లా చేసినా, ఏ విధంగా చేసినా మీరు అందరు హ్యాపీ అయ్యి నాకు కూడా మీ ఆశీర్వాదం ఇచ్చి నాకు నెక్స్ట్ టైం కూడా మీ ఈ ఇండస్ట్రీకి లాంచ్ అయినాక చేస్తాను. నేను ఇది చెప్పి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఎడిటర్ వేణు. చాలా సినిమాలకు ఎడిటింగ్ చేశా, కానీ థ్రిల్లింగ్ సినిమాకి ఎడిటింగ్ అనేదానికి ఒక 6 నెలలు పట్టింది నాకు. ఎందుకంటే డైరెక్టర్ ఒక వీలో తీసాడు. ఎక్కడ ఏ షాట్ ఏ ఆర్టిస్ట్ దగ్గరికి వస్తుందని నాకే అర్థం కాల ఎడిటింగ్ చేసేటప్పుడు. కానీ ఈ సినిమాకి నేను పనిచేయడం వల్ల నాకు ఇంకొంత అంటే ఇప్పుడు వచ్చి ఒక 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చింది. కానీ ఈ సినిమాకి ఇంకొక 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది. చాలా అందంగా నీట్గా తీశాడు. ఇందులో ప్రేమికులు గొప్పోళ్ళు కానీ పేదోళ్ళు కానీ ఎవరైనా ప్రేమించుకున్న తర్వాత విడిపోతున్నారు. అలా ఎందుకు విడిపోతున్నారు అన్న దాని కాన్సెప్ట్ మీద ఇది సినిమాలో మంచి కాన్సెప్ట్ పెట్టారు డైరెక్టర్ గారు. కానీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అలాగే ఈ సినిమాని కూడా ఆదరించి మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటాం. ఇదేదో లెటర్లా ఉంది. మా పెద్దలు మా ప్రేమను అంగీకరించనందువల్ల ఈ చెట్టుకు ఉరేసుకొని చనిపోతున్నాం. అంటే మీ కోరికలు తీరకుండానే చనిపోయారా? అంటే ఆత్మలై తిరుగుతున్నారన్నమాట. ఓకే, నేను సెకండ్ షో సినిమాకి వెళ్ళొస్తాను. దెన్ విల్ సిట్ అండ్ టాక్. వీలైతే మీ పేరెంట్స్ కూడా పిలిచి మాట్లాడతాం. ఓరే నీ అబ్బాయి ఇవేం